ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సిఎస్ శాంతికుమార్కి సుప్రీంకోర్టు షాకింగ్ ఆదేశాలంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా? వీడియో చివరి చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలుపుదామండి. మనం కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యులవుతారని, జైలుకు వెళ్తారని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అక్కడే చెరువు సమీపంలో తాత్కాలికంగా నిర్మించేటువంటి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి, దానినే కోరుకుంటే తాము చేసేదేమీ ఉండదని, ఎవరు సహాయం చేయలేరని హెచ్చరించింది. ఇది తీవ్రమైన అంశమని, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించింది. ప్రజాప్రతినిధులు అనర్హత పిటిషన్లు విచారించడానికి సంసిద్ధమవుతున్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జి మ్యాసివ్ ధర్మాసనం దృష్టికి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని అమికాస్ క్యూరీ న్యాయవాది పరమేశ్వరన్ గురువారం ఉదయం తీసుకెళ్లారు. దీనిని సుమోటంగా స్వీకరించి అత్యవసరంగా విచారించాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు. దానిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం వివాదాస్పద స్థలానికి స్వయంగా వెళ్లి పరిశీలించి మధ్యాహ్నం 3:30 గంటల లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్కు ఆదేశించింది. అయితే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ హైకోర్టు విచారణ జరుగుతుందని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను స్వింగి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకోర్టు విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం నివేదిక వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిద్దామంటూ బదులిచ్చింది. గడువులోపు నివేదిక అందడంతో గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. కంచ గచ్చిబౌలిలో పనులు జరుగుతున్న ప్రాంతం అటవీ శాఖ పరిధిలో లేదు. 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలోనే ఉంది. పిటిషనర్లు గూగుల్ చిత్రాల ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారు. అది పారిశ్రామిక ప్రాంతం అని నివేదించారు. ఆయన వాదనతో విభేదించిన ధర్మాసనం అది అటవీ ప్రాంతమా కాదా అన్నది కాదని, అక్కడ చెట్టు నరికివేతకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్టర్ నివేదికలో తీవ్ర ఆందోళన కలిగించే విషయాలు అయితే ఉన్నాయి. భారీ ఎత్తున చెట్ల నరికివేత జరిగినట్లు, భారీ యంత్రాలను కూడా ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఆ విధ్వంసకాండతో అక్కడి నెమళ్ళు జంకులు వేరే ప్రాంతాలకు పారిపోయినట్లు చూపించే చిత్రాలు రిజిస్టర్ తన నివేదికలో పొందుపరిచాడు. అక్కడ ఒక చెరువు కూడా ఉన్నట్లు రిజిస్టర్ నివేదిక చిత్రాలు ప్రాథమిక పరిశీలన తర్వాత అక్కడ అడవి జంతువులు నివసించేందుకు అనువుగా ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. అయినా అటవీ జంతువులను గుర్తించడానికి చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేయని పక్షంలో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయస్థానం వార్నింగ్ అయితే ఇచ్చినట్లు. సో మొత్తానికి న్యాయస్థానం అయితే